మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియా సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడింది. ఇరాన్ పైన దాడులను విరామం ప్రకటించారు ట్రంప్. ఓవరాల్గా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందం కూడా జరగబోతుంది. అయితే 2 వారాల పాటు దాడులు ఉండవంటూ కూడా ట్రంప్ ప్రకటించారు. హార్ముజ్ జలసంధిని తక్షణమే అంగీకరించింది పూర్తి స్థాయిలో ఇరాన్. సో 10 పాయింట్లతో మాత్రం ఇరాన్ నుంచి అమెరికాకు ప్రతిపాదనలు వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇరాన్ ప్రతిపాదనలకు ఓకే చెప్పినారు యుఎస్ సంబంధించినటువంటి అధ్యక్షుడు ట్రంప్. ఓవరాల్గా మాత్రం యుద్ధం యొక్క పరిస్థితిని మనం ఒకసారి గమనించినప్పుడు సో ఇరాన్కి మరి ముఖ్యంగా అమెరికాకి మధ్య సాగుతున్నటువంటి ఈ పరంపరను ఇరాన్ నుంచి అనేక ప్రతిపాదనలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. తాజాగా జరిగినటువంటి ప్రతిపాదనలు కూడా అమెరికా అధ్యక్షుడు ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది. సో మొత్తం 10 పాయింట్లతో మాత్రం ఇరాన్ అమెరికాకు కొన్ని షరతులతో కూడినటువంటి అంగీకారం తెలిపేటువంటి యోచనలో మాత్రం కనబడుతుంది. హార్ముజ్ జలసంధిని తక్షణమే ఓపెన్ చేయడానికి ఇరాన్ అంగీకరించింది అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. ఈ నేపథ్యంలో 2 వారాల పాటు దాడులు ఉండవంటూ కూడా ట్రంప్ ప్రకటించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పండి, ట్రంప్ ప్రకటన 2 వారాల పాటు యుద్ధం ఉండదు అంటూ ఆయన చేసినటువంటి ప్రకటన గమనిస్తే ఇది సాధారణమైనటువంటి ప్రకటన అనుకోవాలా, లేదా గతంలో దీని వెనకాల కూడా వ్యూహం ఏదైనా ఉంది అనుకోవాలా? డెఫినెట్ గా ఖచ్చితంగా పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తల తాత్కాలికంగా అయితే మరి ఎండు పడిందని చెప్పుకోవచ్చు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తో 2 వారాల పాటు ఈ కాల్పుల విరమణకి అంగీకరిస్తూ కూడా దాడులు నిలిపివేస్తున్నట్టు మరోసారి ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కూడా కుదిరినట్టు తెలుస్తోంది. అయితే అమెరికా విధించినటువంటి డెడ్ లైన్ ఏదైతే ఉందో కొన్ని గంటల ముందే మరి ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం, 2 వారాల పైన పాటు మరి ఇరాన్ పైన ఎటువంటి బాంబు దాడులు చేయమని ట్రంప్ స్పష్టం చేయడం కూడా మరి ఒక చర్చ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మరి ఇరు దేశాలు కూడా ఈ దాడికి సంబంధించి మరి ఒప్పుకున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున కొంత ప్రపంచ దేశాలన్నీ కూడా సంతోషిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయంగా కీలకమైనటువంటి హార్ముజ్ జలసంధిని మరి తక్షణమే సురక్షితంగా తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. అయితే ఇప్పటికే ఇరాన్ కూడా నిన్న కొన్ని ప్రతిపాదనలు పంపిన పరిస్థితి కనబడుతోంది. అది 10 పాయింట్లతోటి కూడినటువంటి ప్రతిపాదిక. మొత్తం కూడా ఈ ప్రతిపాదిక పాకిస్తాన్ మధ్యవర్తం వహిస్తూ కూడా మరి చర్చలకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. దాన్ని మరి ట్రంప్ అంగీకరించినట్టు తెలుస్తాం. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇరాన్ పై దాడులను శాశ్వతంగా నిలిపివేయడం ఒకటి, ఆ పాయింట్లలో ఆ 10 పాయింట్లలో కీలకంగా కొన్ని పాయింట్లు అయితే ఉన్నాయి. ఇరాన్ పై దాడులను శాశ్వతంగా నిలిపివేయడం ఒకటి, అమెరికా విధిస్తున్నటువంటి ఆర్థిక ఏదైతే టారిఫ్లు ఉన్నాయో ఆ టారిఫ్లను ఎత్తివేయడం ఒకటి, అలాగే పశ్చిమాసియాలోని అన్ని రంగాల్లో ఇరాక్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, యోమన్ కావచ్చు, ఇవన్నిటినీ కూడా మరి యుద్ధం ముగించడం, అలాగే ఇరాన్ యొక్క స్తంభింపజేసినటువంటి నిధులను అన్నిటిని కూడా వెంటనే విడుదల చేయాలి, పునర్నిర్మాణానికి పరిహారం చెల్లించాలంటూ కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. అణ్వాయుధాలు తయారు చేయబోమని, అంటే కొత్తగా అణ్వాయుధాలు మరి ఈ మొత్తం యుద్ధానికి సంబంధించినటువంటి అణ్వాయుధాలు ఏవైతే ఉంటాయో అవి చేయబోమని ఇరాన్ కూడా కట్టుబడి ఉండటం గమనార్హంగా మారింది. ఇప్పటికే పెద్ద ఎత్తున మరి నిన్న ట్రంప్ ప్రకటించినటువంటి మొత్తం సిచ్యువేషన్ కనుక చూస్తే ఈ రాత్రికి మొత్తం మరి సత్య కొంతవరకు అంటే ముందు నుంచి 2 దేశాలు తగ్గేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి సిచ్యువేషన్ తోనే ముందుకు వెళ్ళారు. ఒక్కసారిగా ఏమైంది అంటే యుద్ధానికి ఒకసారిగా తెరదించారు. ఓకే, కొంతవరకు సంతోషించదగ్గమైనటువంటి విషయమే. కానీ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉండొచ్చు అంటారు? ఎందుకంటే ఇప్పటికే నష్ట తీవ్రత గురించి, బాధితుల గురించి భారీగా నష్ట తీవ్రత అన్ని దేశాల్లో కనబడుతుంది. సో దాని అంచనాకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉండొచ్చా? డెఫినెట్ గా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే ఇరు దేశాలు కూడా మరి ఏమైనా కుట్రపూరితంగా దీన్ని ఒప్పుకున్నాయనే కోణంలో కూడా, ఎందుకంటే నైట్ ఏదైతే నిన్న మాట్లాడినటువంటి మాటలు ట్రంప్, ఈ నైట్ మొత్తం కూడా ఇరాన్ లేకుండా చేస్తాము, మొత్తం ఇరాన్ పైన దాడులు చేస్తాం. నిన్న కొంత ఏదైతే అక్కడ టెహరాన్ లో ఏదైతే ఆ రైల్వే బ్రిడ్జ్ల పైన నిన్న దాడి చేసిన పరిస్థితి ఉంది, అమెరికా దాడులను ఇరాన్ కూడా తీవ్రంగా ఖండించిన పరిస్థితి ఉంది. సో ఈ అన్ని ఉద్రిక్తతల నడుమ ఇప్పుడు 2 వారాల పాటు మరి శాశ్వతంగా విరమణ పలకడం కూడా ప్రస్తుతం గమనార్హంగా మారింది. ఎవరి ప్లానింగ్ లో వాళ్ళు ఉన్నారా, లేకపోతే నిజంగానే యుద్ధాన్ని ముగించారా అనే కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటది. ట్రంప్ నిన్న చేసిన వ్యాఖ్యలు కనుక చూస్తే కొంత మరి ప్రపంచాన్ని భయపెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ట్రంప్ ఇరాన్ పైన మరి ఏదైతే
దాడి చేస్తారా, అణుబాంబు వేస్తారా అంటూ కూడా పెద్ద ఎత్తున మరి చర్చగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. ఇవన్నీ కూడా మరి తారుమారు చేస్తూ ఇటు ఇరాన్ కూడా అట్లనే ఇరాన్ కూడా ఎక్కడ తగ్గని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఇరాన్ కూడా తగ్గి మరి కొన్నిటికి అంగీకరించడం, దాంతో పాటు మరి ఇరాన్ పెట్టినటువంటి కొన్ని అంశాలను వీళ్ళు కూడా మరి అమెరికా ఇజ్రాయెల్ కూడా మరి అంగీకరించడంతో యుద్ధం ఏమైనా వెనుకకు తగ్గిందా, లేకపోతే ఏ దేశానికి ఆ దేశం ఇజ్రాయెల్ కొంతవరకు అంటే అణుస్థావరాల నిర్వహణకి సంబంధించే యుద్ధానికి పునాది వేసినటువంటి పరిస్థితి. సో ఈ షరతుల్లో అది కూడా ఉంది అనుకోవచ్చు, లేదా మరింత క్లారిటీ రావాలి? డెఫినెట్ గా అది ఇరాన్ అంగీకరించడం. ఇక్కడ మనం ఖచ్చితంగా చూస్తే ఏదైతే ఈ అణు ఆయుధాలను తయారు చేయబోమని ఇరాన్ చెప్పింది కాబట్టి మరి ట్రంప్ ఏమైనా దానికి ఈ 2 వారాల పాటు శాశ్వతంగా మరి ఇంకా యుద్ధం ఉండబోదు అనే దానికి ప్రధానంగా మరి ఈ పాయింట్ ను తీసుకొని కనుక ఈ విరమణ చేశారా ఏంటి అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. కానీ ట్రంప్ వ్యాఖ్యలను ఖచ్చితంగా నమ్మడానికైతే లేదు. ఎందుకంటే ట్రంప్ రోజుకు ఒక ఇది చేస్తా ఉంటాడు, రోజుకు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. దాంతో పాటు ఇప్పటికే దాడి చేస్తా ఉన్నాడు. నిన్న ఏదైతే రైల్వే బ్రిడ్జ్ పైన దాడి చేసిన పరిస్థితి కనబడుతోంది. 2 ఇరాన్ సంబంధించిన వాళ్ళు మరణించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ట్రంప్ నైతే నమ్మే అవకాశం లేదు. కానీ ఇరాన్ ఇక్కడ కొన్ని మరి పాయింట్లు ఏవైతే 10 పాయింట్లు ఉన్నాయో ఆ 10 పాయింట్లు ముంగడబెట్టి మరి వాటిని అంగీకరించడం, అటు అమెరికా కూడా అంగీకరించడం ప్రస్తుతం గమనార్హంగా మారింది. చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ 2 దేశాలు కూడా ఆ సిద్ధాంతాలు వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో అక్కడ ఆయన ట్రంప్ 15 పాయింట్లతోటి పట్టికనిచ్చారు. దాంట్లో కొన్ని ఇరాన్ కూడా ఒప్పుకుంది. ఇటు ఇరాన్ ఇచ్చినటువంటి 10 పాయింట్స్ తో అక్కడ మరి ట్రంప్ కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తా ఉంది. ఎంతవరకు 2 దేశాలు కట్టుబడి ఉంటాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అన్ని దేశాలు కూడా కొంత అతలాకుతలమవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఆర్థికంగా అన్ని దేశాలు నష్టపోతున్న పరిస్థితి కనబడుతోంది. ఒకవైపు చమురు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు. అటు పాకిస్తాన్ లాంటి చిన్న దేశాలు, శ్రీలంక లాంటి దేశాలు లాక్డౌన్ దిశగా కూడా వెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ప్రపంచ దేశాలకు ఆర్థిక సంక్షోభం ఖచ్చితంగా ఉంది. కొంత దేశాలన్నీ కూడా భయోందోళనలో ఉన్నాయి. అసలు ఏం జరగబోతుంది, మళ్ళీ 2019 సిచ్యువేషన్ రాబోతుందా, లాక్డౌన్ రాబోతుందా అనే సిచ్యువేషన్ కూడా మరి అన్ని దేశాలు వెళ్ళిపోతుంది. దాంతోపాటు ఇండియా ప్రజలు కూడా కొంత భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి ఈ ప్రపంచ దేశాలకు ఆ దేశాలు ఎట్లయినా ఇది చేసుకున్నప్పటికీ కూడా ట్రంప్ గానీ అక్కడ ఇరాన్ గానీ కొంత తగ్గినప్పటికీ కూడా ఇది ప్రపంచ దేశాలకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాలు కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద పశ్చిమాసియా సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడుతుంది. సో ఇరాన్ పైన దాడులకు విరామం ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే 2 వారాల పాటు దాడులు ఉండవంటూ కూడా ట్రంప్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక హార్ముజ్ జలసంధిని తక్షణమే ఓపెన్ చేయడానికి అంగీకరించింది ఇరాన్. మొత్తం 10 పాయింట్లతో ఇరాన్ నుంచి అమెరికాకు ప్రతిపాదనలు వెళ్ళినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. సో ఇరాన్ ప్రతిపాదనలకు ఓకే చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సో తాజాగా ఈ ఒక్క విషయం మాత్రం కొంతవరకు భారీ ఊరటిచ్చేటువంటి అంశమని చెప్పుకోవాలి. హార్ముజ్ జలసంధిని ఎలాగైనా ఓపెన్ చేయాలి అనేటువంటి ఆలోచనలు ముందు నుంచి ట్రంప్ ఇచ్చినటువంటి డెడ్ లైన్ను మనం చూసాం. సో ఇరాన్ పైన దాడి యొక్క తీవ్రతను భారీ స్థాయిలో పెంచుతామని ట్రంప్ పదే చేసినటువంటి కామెంట్స్ కూడా మనం గమనించాం. సో ఈ నేపథ్యంలో 4 గంటల్లో ఇరాన్ లేకుండా చేస్తాం అనేటువంటి అంశాన్ని కూడా ట్రంప్ ప్రకటించారు. సో ఇరాన్నే కైవసం చేసుకుంటాం అనేటువంటి ఆలోచన ప్రతిపాదన కూడా ప్రపంచ దేశాల ముందు ఆయన పెట్టారు. కానీ నిన్న ఒక్కసారిగా ఇరు దేశాల మధ్య ఒక కీలకమైనటువంటి ఒప్పందం జరిగినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ ఒప్పందం వెనకాల ఏమైనా వ్యూహాత్మకమైనటువంటి యుద్ధ నీతిని అవలంబిస్తున్నాయా 2 దేశాలు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ట్రంప్ పూటకో మాట గంటకో బాట పాటి చెప్తూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన ఈసారి యుద్ధ విరమణ అనేటువంటి ఈ కామెంట్ నిజంగా వాస్తవ రూపం దాలుస్తుందా? ఇరాన్తో పూర్తి స్థాయిలో యుద్ధం నుంచి ఆయన వైతొలగబోతున్నారా? యుద్ధ విరమణకి సంబంధించి ఆయన కీలకమైనటువంటి ఒప్పందం చేసుకున్నారా అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మాత్రం పూర్తి స్థాయిలో యుద్ధానికి ఇరు దేశాలు యుద్ధ విరమణకు అంగీకరించినట్లుగా తెలుస్తుంది.
హార్మూజ్ జలసంధి ఓపెన్ చేయడానికి ఇరాన్ అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తుంది. ఇక అణుస్థావరాల నిర్వహణకి సంబంధించినటువంటి అంశానికి మీద కూడా ఇరాన్ కొంతవరకు తగ్గినట్లుగా తెలుస్తుంది. మరోవైపు అమెరికా పైన కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక ప్రభావం పడినటువంటి పరిస్థితి. దాదాపు 20,000 కోట్ల రూపాయలు కేవలం యుద్ధానికి సంబంధించినటువంటి ఇష్యూలోనే ఖర్చు చేసినటువంటి పరిస్థితి అమెరికా డాలర్లలో. సో ఇలాంటి సిచ్యువేషన్లో అమెరికాలో కూడా ఇరాన్ పైన చేస్తున్నటువంటి యుద్ధం పైన వ్యతిరేకత పెరగడం, సో నో కింగ్స్ ఉద్యమం చేపట్టడం, ఇలాంటి అంత పరంపర చూసుకున్నప్పుడు సో అమెరికా తీవ్రంగా ఈ యుద్ధం ద్వారా నష్టపోయిందనేది మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇజ్రాయిల్ ఒత్తిడితో అమెరికా యుద్ధం నుంచి వైదొలగలేనటువంటి సిచ్యువేషన్ మొన్నటి వరకు కనబడింది. కానీ తాజాగా మాత్రం ఒకవైపు అమెరికా, మరోవైపు ఇజ్రాయెల్, మరోవైపు ఇరాన్, ఈ 3 దేశాలు మాత్రమే కాకుండా మధ్యలో ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు కూడా తీవ్రంగా ప్రభావం అయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా మాత్రం యుద్ధం అయితే తాత్కాలికంగా 2 వారాల పాటు తెరదించుతూ యుద్ధ విరమణకు ఇరు దేశాలు అంగీకరించడం మాత్రం కొంతవరకు హర్షాతిరేకం. కానీ ఇది వాస్తవ రూపం దాల్చినప్పుడు మాత్రమే కొంతవరకు సో అమల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది.